Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at హైదరాబాద్. ఈ వీడియోలో ఇంకొక కామన్ సిమ్టమ్ గురించి తెలుసుకుందాం. అదే యూరిన్లో బ్లడ్. యూరిన్లో బ్లడ్ లీక్ అవడాన్ని టెక్నికల్ లాంగ్వేజ్లో హెమచూరియా అంటూ ఉంటారు. ఈ యూరిన్లో బ్లడ్ లీక్ అవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. 90% కారణాలు చాలా సింపుల్ కారణాలే. ఒక 10% కారణాలు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో యూరిన్లో బ్లడ్ ఉన్నప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలా, ఎలా అనలైజ్ చేసుకోవాలో నేర్చుకుందాం. నెంబర్ 1, అసలు యూరిన్లో బ్లడ్ ఎందుకు రావచ్చు? ఇంతకుముందు చెప్పినట్టు యూరిన్లో బ్లడ్ రావడానికి రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఒక సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఆర్ కిడ్నీ స్టోన్ ఒక్కసారిగా జారి కిడ్నీ గొట్టంలో ఇరుక్కోవడం వల్ల, ఈ మూమెంట్ వల్ల వచ్చిన ఫిక్షన్ వల్ల కూడా, రాపిడ్ వల్ల కూడా యూరిన్లో బ్లడ్ రావచ్చు. దాంతోపాటు పైలోనెఫ్రైటిస్ అంటారు. అంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీ యొక్క మూల భాగాన్ని చేరడం వల్ల కిడ్నీలో వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల కూడా యూరిన్లో బ్లడ్ రావచ్చు. దాంతోపాటు ఏదైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా, ఇంకేదైనా రక్తం పలిచిన టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా, ఆ టాబ్లెట్స్ వల్ల కూడా యూరిన్లో బ్లడ్ రావచ్చు. దీంతోపాటు కొన్ని రేర్ కండిషన్స్లో బ్లాడర్ క్యాన్సర్ ఉన్నా, ఆర్ కిడ్నీ క్యాన్సర్ ఉన్నా యూరిన్లో బ్లడ్ రావచ్చు. అలాగని చెప్పి యూరిన్లో బ్లడ్ కనపడంగానే డైరెక్ట్ క్యాన్సర్ అని దయచేసి అనుకోకండి. యూరిన్లో బ్లడ్కి 90% వరకు చాలా సింపుల్ కారణాలే ఉంటాయి. సో యూరిన్లో బ్లడ్ కనపడంగానే ఫస్ట్ ఏం చేయాలి? నెంబర్ 1 పాయింట్, వాటర్ ఎక్కువ తీసుకోండి. సో ఎప్పుడైతే మీరు వాటర్ క్వాంటిటీ బాగా తీసుకొని ఒక రోజులో 3 లీటర్స్ కంటే ఎక్కువ యూరిన్ వచ్చే విధంగా చూసుకుంటే, ఈ చిన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఈ చిన్న రెనోల్ లాంటి స్టోన్స్ కావచ్చు బయటకు వెళ్ళిపోవడం వల్ల మీ యూరిన్లో బ్లడ్ ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో నెంబర్ 1 చేసుకోవాల్సింది వాటర్ ఎక్కువ తీసుకోవడం. నెంబర్ 2, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యూరిన్లో బ్లడ్తో పాటు యూరిన్లో ఏదైనా విపరీతమైన మంట ఉందా లేదా అని. యూరిన్లో బ్లడ్తో పాటు యూరిన్లో మంట వచ్చింది అంటే అది చాలా వరకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ సంకేతం. దాంతోపాటు బ్లాడర్లో స్టోన్ చేరిన, ఈ స్టోన్ ఇచ్చే ఫ్రిక్షన్ వల్ల, రాపిడ్ వల్ల కూడా విపరీతంగా యూరిన్లో మంట వస్తూ ఉంటుంది. సో ఒక వ్యక్తికి యూరిన్లో బ్లడ్ ప్లస్ యూరిన్లో మంట కలగలిపి అకస్మాత్తుగా ఒకసారి వచ్చిందంటే మోస్ట్ ఆఫన్ యూరిన్లో బ్లడ్ కారణం ఇన్ఫెక్షన్ అని. రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది, యూరిన్లో బ్లడ్తో పాటు ఒకవైపు అంటే నడుము ఒకవైపు, ఫ్లాంక్ అంటారు, వెనక భాగం నుంచి ముందు భాగానికి ఒక లైన్ గీసినట్టు పెయిన్ ట్రావెల్ అవుతూ రావడం. దీన్ని రేడియేటింగ్ పెయిన్ అంటారు. అంటే పెయిన్ ఎక్కడో బ్యాక్ దగ్గర స్టార్ట్ అయ్యి ఫ్రంట్ ఆఫ్ ది అబ్డమెన్కి స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే యూరిన్లో బ్లడ్తో పాటు ఇలా ఒక లైన్ గీసిన విధంగా నడుము బ్యాక్ సైడ్ నుంచి నడుము ముందు భాగానికి పెయిన్ వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ అనేది స్టోన్ అని సంకేతం. దాంతోపాటు కిడ్నీ యొక్క మూల స్తంభానికి ఇన్ఫెక్షన్ సోకినా, అంటే పైలోనెఫ్రైటిస్ వచ్చినా సేమ్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది చలి జ్వరం. ఎప్పుడైతే యూరిన్లో బ్లడ్ వచ్చి యూరిన్లో మంట ఉండి విపరీతంగా చలి జ్వరం వచ్చిందంటే 99% దానికి కారణం పైలోనెఫ్రైటిస్, అంటే కిడ్నీ యొక్క మూల కణాల ఇన్ఫెక్షన్. దీనికి కొన్ని రోజులు ఐవీ యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. యూరిన్లో ఎప్పుడు బ్లడ్ కనిపించినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏదైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటే, అంటే ఆస్పిరిన్ కావచ్చు, క్లోపిడోగ్రిల్ కావచ్చు, మరేదైనా వార్ఫారిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా ఒక్కసారి మీ డాక్టర్ గారికి మీ సిమ్టమ్ అప్డేట్ చేసి ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ బ్లడ్ థిన్నర్స్ని తాత్కాలికంగా ఆపే ప్రయత్నం చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, బ్లడ్ థిన్నర్స్ ఆపే ముందు 100% బ్లడ్ థిన్నర్స్ రాసిన డాక్టర్ గారితో డిస్కస్ చేసి ఆపడం సేఫా కాదా కనుక్కొని చాలా వరకు ఆపేసే ప్రయత్నం చేయండి తాత్కాలికంగా. అండ్ ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక రెడ్ ఫ్లాగ్ వచ్చి ఏజ్ మోర్ దాన్ 50 years ఎలాంటి బ్లడ్ కనిపించినా నెగ్లెక్ట్ చేయకండి. ఇంకోసారి చెప్తున్నాను, పెద్దవారిలో, అది మగవారు కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి పెయిన్ లేకుండా, ఎలాంటి యూరిన్లో మంట లేకుండా పెయిన్లెస్గా బ్లడ్ కనిపిస్తుందంటే 100% దాన్ని మీ యూరాలజిస్ట్ కావచ్చు, నెఫ్రాలజిస్ట్ కావచ్చు, ఇద్దరిలో ఎవరినో ఒకరిని కనిపించి దీని గురించి అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే యూరిన్లో బ్లడ్ వితౌట్ పెయిన్ వస్తుందంటే 100% దాన్ని ఒక టెక్నికల్ తరీకాలో అనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. కారణం ఏదైనప్పటికీ కూడా ఎంత త్వరగా మీరు గుర్తుపట్టి అంత త్వరగా మీరు డాక్టర్ గారిని కలిసి ఒక సైంటిఫిక్ పంతాల ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అది కారణం ఏదైనా కావచ్చు, దాన్ని మనం కట్టడి చేయొచ్చు. మా ఎక్స్పీరియన్స్లో మేము డే అండ్ అవుట్ చూసే ఒక పొరపాటు మీతో షేర్ చేసుకుంటాను. ఆ పొరపాటు ఏంటంటే, ఇంట్లో ఒక పెద్ద ఆయనకి
యూరిన్లో ఒకరోజు బ్లడ్ కనిపిస్తుంది. లోకల్గా ఎవరో బంధువు ఫోన్ చేస్తే ఆ బంధువు ఇచ్చి ఉచిత సలహా ఏం లేదండి ఇది చిన్న ఇన్ఫెక్షన్ అంటారు. దాంతో ఆటోమేటిక్గా ఒక యాంటీబయాటిక్ వాడతారు, వాటర్ ఎక్కువ తీసుకుంటారు, అది తాత్కాలికంగా తగ్గిపోతుంది. మరి ఒక 3 months కల్లా మళ్ళీ యూరిన్లో బ్లడ్ కనిపిస్తుంది. ఈసారి యాంటీబయాటిక్ వాడినా వాటర్ ఎక్కువ తాగినా అది తగ్గదు. సో ఫ్రెండ్స్, యూరిన్లో ఎప్పుడు బ్లడ్ కనిపించినా అది ఇన్ఫెక్షన్ కావచ్చు, స్టోన్ కావచ్చు, మరేదైనా కావచ్చు, దయచేసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ కన్విన్స్ చేసుకుని డాక్టర్ గారి పర్యవేక్షణ లేకుండా సెల్ఫ్గా ట్రీట్మెంట్ తీసుకోవద్దు. అది ఎలాంటి యూరిన్లో బ్లడ్ అయినా సరే 100% ఏదో ఒక డాక్టర్, ఇట్ కెన్ బి నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్, ఫిజిషియన్, ఎనీ ఒక సైంటిఫిక్ పంతా ఉన్న డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి దీని గురించి డిస్కస్ చేసుకోండి. స్టిల్ డిస్కస్ చేసుకోండి, ట్రీట్మెంట్ చేసుకోండి. కానీ యూరిన్లో బ్లడ్ కనిపించినంత మాత్రాన ప్రతి ఒక్క యూరిన్లో బ్లడ్కి క్యాన్సర్ అని చెప్పి మీరు కంగారు పడద్దు, బట్ దాని గురించి నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూరిన్లో బ్లడ్ కనిపిస్తే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను. హోప్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్. సో హ్యాపీ లివింగ్ అండ్ లివ్ సేఫ్.